స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బొల్లాకి జై కొట్టిన వినుకొండ. బొల్లా నామినేషన్కు పోటెత్తిన ప్రజలు. మారుమోగిన జై జగన్ జై బొల్లా నినాదం. వేలాది మంది అభిమానులతో భారీ ర్యాలీ. నామినేషన్ దాఖలు చేసిన బొల్లా. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం బొల్లా బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నుండి వేలాది మంది ర్యాలీతో బయలుదేరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ర్యాలీ యువత కేరింతల నడుప వైసీపీ జెండాను రెపరెపలాడిస్తూ జూనియర్ కాలేజీ, శివస్తూపం సెంటరు, అర్ణహాల్ థియేటర్ మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శివస్తూపం సెంటర్లో అభిమానులు క్రేన్లతో సహాయంతో పెద్ద సంఖ్యలో భారీ గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, బొల్లా గిరిబాబు గారు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అడుగడుగున మహిళలు ఆరతులు పడుతూ అభిమాన నాయకుడి వైపు పూలవర్షం కురిపించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారావుకు నామినేషన్ పత్రాలు సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడిన శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు జరగబోయే ఎన్నికల గెలుపు తనదే అని, ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళకి ఓటమి భయం పట్టుకొని ఏదేదో డబ్బులున్నాయి, మా దగ్గర నుంచి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. డబ్బులు వస్తే తీసుకోండి, అమెరికా నుంచి డబ్బులు మీకు ఇచ్చే తీసుకోండి. ఓట్లు మట్టుకి ఫ్యాన్ గుర్తుకే వేస్తారు కదా, ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలి. ఒక ఓటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఎత్తి అనిల్ కుమార్ మీద పోటీ చేస్తున్నాడు. ఒకప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ మీకు మళ్ళా పోలు చేస్తుందంట. ఏ మాత్రం సిగ్గుంటే, ఏ మాత్రం నీకు మానవత్వం ఉంటే నీవు ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీట్ ఇస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓట్లేస్తే నువ్వు గెలిచి తెలుగుదేశం జెండా పట్టుకున్నామంటే నీకు ఎలాంటి మనస్తత్వం అయ్యా నీది? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతూ ఉన్నావు. నీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒరిగప్పుడు సెలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చి ఒరిగప్పుడు సెల పని ప్రారంభం. నేను స్థానికుడిని, ఆశీర్వదించండి అని తూర్పు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య అన్నారు. సోమవారం గుంటూరులోని కొత్తపేట 6వ వార్డు నందు గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటించిన తూర్పు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య, ఎమ్మెల్యే అభ్యర్థి నూర్ ఫాతిమా. ఈ కార్యక్రమంలో జాఫర్ ఖాన్, ఆవుల కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, సతీష్, నళిని, ఎర్రబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో గుంటూరు కొత్తపేట 6వ వార్డులో ఈరోజు గడప గడపకి తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. మేము జగనన్నకే ఓటు చేస్తాం అనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు 6వ వార్డులో కొత్తపేట ఏరియా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అనూహ్య స్పందన. ఏ విధంగా అంటే మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కావాలి, ఎందుకనంటే మాకు మంచి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాల్లో చూసుకుంటే ప్రజల కోసమే, ప్రజలతోనే, ప్రజల పక్షానే అని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిదర్శనం. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనేది రాజ్యాంగం కాదు, మనం నిర్వర్తించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కటి కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నది మరి కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి చేసి చూపించారు. 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన ప్రజలందరికీ నచ్చింది. శభాషులు, జైలు కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట ప్రజానికం ఉందని చెప్పి వాళ్లే చెప్తున్నారు. ఈ అనూహ్య స్పందన మీరు చూసుకుంటే బస్సు యాత్రలో ఎక్కడ చూసినా కూడా వీరు అభిమానంగా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టార్ క్యాంపెయిన్ గా ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా ఎండగనగా వాననగా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు. అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క అవ్వాతాత జగనన్నే కావాలి. ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించిన తరుణంలో వినుకొండలోని పలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.